హలో నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మహా. ఈరోజు మనం ఏంటి అంటే మహిళా సాధికారిత అని వింటూ ఉన్నాం. బిజినెస్ ఏదైనా సరే, అది చిన్న బిజినెస్సా పెద్ద బిజినెస్సా, మహిళలు ఒక బిజినెస్తోనే సరిపోదండి. వాళ్ళు ఇంటిని చక్కదిద్దుకుంటారు, మళ్ళీ వీళ్ళు ఎంచుకున్న రంగంలోకి వస్తూ ఉంటారు. సో వీళ్ళకి టఫ్ అని చెప్పాలి. ఏ బిజినెస్ ఎంచుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కొబ్బరి బొండం బిజినెస్లు చాలా బాగా ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ఏంటంటే రోడ్ల పక్కన ఒక బండిలా పెట్టేసుకొని వీళ్ళు అమ్ముతూ ఉంటారు కాబట్టి, సో దీనికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. మరి ఇక్కడ ఒక మహిళ మనతో పాటు ఉన్నారు. ఇది బంజారా హిల్స్ బసవతారకం హాస్పిటల్ పక్కనే ఉంది కాబట్టి హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఉంటారు. పేషెంట్స్కి ఎక్కువగా కొబ్బరి నీళ్ళు అవసరం అవుతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మరి వీళ్ళకి ఎలా సేల్స్ అనేది ఉంటుంది, మరి ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళకి మాల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శ్యామల. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర నుంచి వచ్చాం. ఆంధ్ర నుంచి వచ్చారు. ఎక్కడ ఆంధ్రాలో? పాలకొల్లు. పాలకొల్లు నుంచి. మరి బొండాలు అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఏలూరు, అలా సిద్ధాంతం అక్కడి నుంచి వస్తాయి. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ట్రాన్స్పోర్ట్కి ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది కదా? ఖర్చు అవుతుంది. మరి మీకు ఎట్లా మిగులుతుంది? అసలు ఈ కొబ్బరి బొండాలు అమ్మాలి, అది కూడా ఇక్కడ బసవతారకం హాస్పిటల్ పక్కనే పెట్టాలి అంటే పర్మిషన్ తీసుకున్నారా ఎట్లా? పర్మిషన్ అంటే ట్రాఫిక్ వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. వాళ్ళేమో ఫైనాన్స్ లాగా మామూలుగా ఏమన్నా ట్రాఫిక్ ఏమైనా జామ్ అయితే ఫైన్ వేస్తారు అంతే. ఫైన్ వేస్తారు. ఎంత ఉంటుంది మామూలుగా? ఒక 100 అలా వేస్తారు, ఎక్కువ వేయరు. అసలు మీకు రోజుకి సేల్స్ అనేది ఎంత ఉంటాయి? సేల్స్ ఉంటే గిరాకను బట్టి మేడం ఒక 50 అవ్వచ్చు, లేకపోతే సకాలం అయితే 100 అవ్వచ్చు రోజుకి. మనతో పాటు భార్గవి కూడా ఉంది. భార్గవిని కూడా జాయిన్ చేసుకుందాం. భార్గవిరా, అయితే వీళ్ళు పాలకొల్లు నుంచి వచ్చారనమాట. పాలకొల్లు నుంచి మాల్ కూడా వస్తుంది. పాలకొల్లు అనగానే మనకి ప్రకృతి అంత పచ్చదనం, అందులో వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది కదమ్మా పాలకొల్లులో. ఇవన్నీ ఉన్నాయన్నమాట. మరి నువ్వేం అడగదలుచుకున్నావో, నీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్నావు. మరి నువ్వు అడుగు. అసలు ఆడవాళ్ళు బిజినెస్ చేస్తున్నారంటేనే అది చూడడానికి చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. ఎందుకంటే మగవాళ్ళు చేసేదానికన్నా ఆడవాళ్ళు బయటికి వచ్చి, ఇదివరకు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు బయటికి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. మనం అంతా చూస్తున్నాము. ఆ బిజినెస్ ఈ బిజినెస్ కాకుండా ప్రతి బిజినెస్ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసింది. అసలు మీకు ఈ బిజినెస్ పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది? మేము ఫస్ట్ నుంచి మేము హైదరాబాద్ రాగానే ఈ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నాం. ఇక్కడైతే ఇంతకుముందు 2-3 కాయలే నరికేవాళ్ళం. అలాగా 20, 30, 40, 50 వరకు వచ్చాయి. మే అయితే 100 వరకు కొడతాం. అందుకని ఎక్కువ వెళ్ళేది నాకు. ఏంటంటే హాస్పిటల్ కొంచెం దూరం ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏ బండ్లు లేవు. ఆ బండ్ల వల్ల ఇక్కడ అందరూ పబ్లిక్ అందరూ వస్తారు. ఏమైనా మేడంలు వాళ్ళు కేవీఆర్ పార్క్ వచ్చిన వాళ్ళు అందరూ తాగుతారు. అంటే ఇక్కడ పెడుతున్నారు కదా, అంటే ఇది మొత్తం కాస్ట్లీ ఏరియా, ఇక్కడ తాగుతారు వస్తారు అని అన్నట్టు ఏముండదు. కానీ ఇక్కడ వస్తూ ఉంటారా ఎక్కువ మంది? అంటే అంత ఎక్కువగా పబ్లిక్ రారు, సరిపడక వస్తారు అంతే, ఓ మాదిరిగా కొంచెం. అంటే మీకు బిజినెస్ అన్నది నడుస్తూ ఉంటుంది? నడుస్తుంది. అంటే మీరు దీని మీదే డిపెండ్ అవుతారా? ఇది కాకుండా ఇంకేమైనా బిజినెస్? దీని మీదే డిపెండ్ అవుతాం. అంటే మీరు ఎంతమంది ఉంటారు అసలు ఇంట్లోని? ఒక 4 మెంబర్స్ ఉంటారు. పాప మా అమ్మ వాళ్ళ ఇంటికి ఉంటుంది, మా ఆయన గారు, నేను, ఒక మా బాబుని చదివించుకోవాలి. అంటే మా ఆయన గారు మేమిద్దరం ఇదే బిజినెస్ చేస్తాం. మాదాపూర్లో ఒకరు చేస్తారు, ఇక్కడ ఒకరు చేస్తాం. అంటే అమౌంట్ తక్కువ వచ్చినా కానీ మా ఆయన గారిది ఎక్కువ వస్తుంది. ఏదో టైం పాస్కి ఏదో అన్నట్టుగా ఎలా అయినా నడిపించుకోవాలి కదా. ఇద్దరు చేస్తేనే పని అవుతుంది. మనకు 100 వచ్చినా 200 వచ్చినా పిల్లల్ని చదివించుకోవాలి. దాన్ని బట్టి మేము ఇదే పెట్టుకున్నాం. అంటే ఎప్పుడు మనం ఈ బిజినెస్ కాకుండా ఇంకోటి పెట్టాలి, లేదంటే మన పిల్లలకి మంచిగా చదివించాలంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అలా ఎప్పుడైనా అనుకున్నాం, బోల్చార్లు అనుకున్నాం. కానీ అనుకున్న ప్లేస్ లేదు కదా అని మేము వెనక్కి ఆగుతున్నాం అంతే. అంటే ఇప్పుడు పిల్లలు, ఒక పాప మీతో ఉంది, బాబు ఆయన 9th క్లాస్ చదువుతాడు. మీ హస్బెండ్ ఏమో అక్కడ మాదాపూర్లోని కొబ్బరి బొండాలు. ఈ కొబ్బరి బొండాల మీద అంటే ఇప్పుడు చాలా మంది కొబ్బరి బొండాల బిజినెస్ మనం చూసినట్టయితే చాలా పెరిగిపోయాయి. అంటే ఈ వ్యాపారం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా సమ్మర్ కానీ ఏ సీజన్ వస్తే ఆ సీజన్కి సరిపడగా పెట్టేస్తున్నారు. వీళ్ళైతే తక్కువ రేట్లో కూడా పెట్టి అమ్మేస్తున్నారు. దీనికి ఏమంటారు? అలా తక్కువ రేట్లు పెడితే మాకు లాస్ వస్తుంది. వాళ్ళంటే మేమంటే ఎప్పుడు రెగ్యులర్గా ఎంచుకుంటాం. వాళ్ళు కొత్తగా పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే మేము వేసుకునే రేటుకి వాళ్ళకన్నా తక్కువ అమ్ముతారు. కానీ అందరూ ఒకటే రేట్ అమ్మితే పర్వాలేదు. నేనేమో 30 అమ్ముతా, బాటిల్ అయితే 120 అమ్ముతా. కొంతమంది 140 అమ్ముతారు, కొంతమంది 130 అమ్ముతారు. కానీ నేను ఎప్పుడు అదే అమ్ముతా, 120. ఏంటంటే హాస్పిటల్లో వస్తారు, వాళ్ళకు ఉంటుంది లేకపోతుంది. వాళ్ళు అందరూ మనలో కొనలేరు కదా. కొంతమంది డబ్బులు ఉంటారు, కొంతమంది డబ్బులు తక్కువ ఉంటాయి. ఎందుకు వాళ్ళకైనా నేను ఫ్రీగానే ఇస్తాను. ఏంటంటే నేను గొప్పని మీ మీడియా ముందు చెప్పట్లేదు.
ఏంటంటే నాకు వాళ్ళు చూసి ఒక జాలి వస్తుంది. ఎందుకంటే మనం కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు అన్న కొంచెం ఫీలింగ్ వస్తుంది అనమాట. వాళ్ళు ఒకవేళ తక్కువ వచ్చి అమ్మ డబ్బులు తక్కువ అంటే పర్వాలేదు తాగమ్మ రేపు ఇద్దు, లేకపోతే లేదు అని అంట. యాక్చువల్లీ మీరైతే చాలా మంచి ఉద్దేశంతోనే అంటే పేషెంట్స్ కానీ అవుట్ పేషెంట్స్ ఎవరికైనా వస్తే లేదు అన్న వాళ్ళకి ఫ్రీగా కొట్టిస్తారు. 2 బాటిల్ అయితే 120 చెప్తా, 40 రూపీస్ నేనే వెనక తీసుకోండి. అంటే మనిషిని బట్టి ఒకవేళ రిచ్ వస్తారంటే వాళ్ళు నేను అడగని వాళ్ళే పైసలు ఇస్తారు, అదే చాలు నాకు. నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను, తగ్గిస్తున్నాను, కానీ దేవుడు మళ్ళీ నాకు వాళ్ళ దగ్గర నుంచి ఇస్తాడు. సూపర్ సూపర్. అంటే మీ ఫ్యూచర్ అంటే ఏమైనా ఏమనుకుంటున్నారు? మీ పిల్లల చదువులు కానీ మీ పిల్లలు చదువుకోవాలి నాకు ఎంతగానో ఆశ లేదు. నాకు మెయిన్ అంటే మా పిల్లలు చదువుకోవాలి బాగా. నేను కష్టపడినట్టు వాళ్ళు కష్టపడద్దు, కానీ ఫ్యూచర్లో బాగోవాలి వాళ్ళు. నేను ఇలా పెట్టుకున్నా, మనకు అంత చదువు లేదు, ఏదైనా కొంచెం మటుకి మమ్మీ వాళ్ళు చదివించారు. కాకపోతే నేనేంటంటే నాకు నేను పడినట్టు నా శ్రమలో వాళ్ళు పడద్దు. నా పిల్లలు బాగోవాలి, మంచిగా ఒక హైలో ఉండాలి. నేను ఎండలో పడుతున్న వాళ్ళు ఏసీలో ఉండాలని కోరుకుంటా, అదొక్కటే ఆశ, నాకు అంతగానే ఏం లేదు. అంటే ఎప్పుడైనా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లో ఇది లేదు అని ఎప్పుడైనా బాధగా అనిపించిందా? అస్సలే బాధలే. మా ఆయన ఒక్కరోజు కూడా బాధ పెట్టలేదు, ఒక్కరోజు హ్యాపీగా ఉన్నా. నాకు 100 వచ్చినా చాలు, 200 వచ్చినా చాలు, ఇది హ్యాపీగా ఉంటే చాలు. నా పిల్లలు నేను నా భర్త హ్యాపీగా ఉంటే మా ఫ్యామిలీ అంతే నాకు. అయితే ఇప్పుడు బొండాలు అనేవి వేరియేషన్ కనిపిస్తుంది, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఏంటి ఇదంతా ఒక్క దగ్గర మాలేనా, పాలకొల నుంచేనా, లేకపోతే ఏంటి రేట్లు ఏమైనా తేడా ఉన్నాయా? ఒక దిక్కునే ఉంటుంది, కాకపోతే ఇది 50 పడుతుంది, అది 28 రూపాయలు అలా పడుతుంది అనమాట. మీరు ఎంత అమ్ముతారు? మేము అది 30 అమ్ముతాం, ఇదేమో 60 రూపాయలు అమ్ముతాం. అంటే మరి ఇక్కడ 30 బోర్డే పెట్టారు, 60 రూపాయలు. అవి చిన్నవి, ఇవి చిన్న కాయలు. మరి అందరూ ఇది కూడా అనుకున్నారు అనుకో, ఎట్లా? అది ఇష్టమైతే అవి తీసుకుంటారు, ఇది ఇష్టమైన వాళ్ళు ఇది తీసుకుంటారు. ఏవి ఎక్కువగా నీళ్ళు ఉంటాయి? ఇవి ఎక్కువ ఉంటాయి, అవి ఉంటాయి కానీ అంత తక్కువ వస్తాయి, ఇది కొంచెం ఎక్కువ వస్తాయి. కాస్ట్లు ఎక్కువ ఉంటాయి కానీ కొంచెం ఎక్కువ వస్తాయి. అయితే మరి బాటిల్స్ కొన్నారు కదా, ఆ బాటిల్స్ కూడా ఏంటి మీరు ఎక్కడి నుంచి కొనుక్కొని తెచ్చుకుంటారు? మేము వేరే వాళ్ళు వచ్చి వేస్తారు మాకు. ఆ బాటిల్ రేటు కలిపే వేస్తారా మీరు? అది 500 పడుతుంది, మేము 120 అమ్ముకుంటాం. అది బాటిల్ 120 ఉంటుంది, బాటిల్ ప్యాకింగ్ 500 తీసుకుంటాడు, మేమైతే 120కి అమ్ముతాం. మరి మా కోసం ఒక కొబ్బరి బొండం చిన్నది కొట్టి చూపిస్తారా? అంటే ఈ కొట్టడం కూడా ఒక కళ, కత్తి కొంచెం చేతుల మీద పడిన దెబ్బలు తగులుతుంటాయి, అది ఎలా వస్తుంది మీకు అసలు? ఎలా వస్తుంది అంటే ఒక్కొక్కసారి తగిలిన, ఒక్కొక్కసారి మేము ఏం చేయాలి, ఇంకా తప్పదు, ఇంకా కొట్టాలి. బిజినెస్ అన్న ప్రకారంగా ఏదో మనం కొట్టుకోవాలి. సరే, మా కోసం ఒక చిన్న కొబ్బరి బొండం. చూసారా ఎంత ఈజీగా టప్ప టప్ప లేపి పడేసింది అంతే ఆవిడ. ఓకే, ఇది కొట్టడం అనేది అంత ఈజీ కాదండి, అది కూడా ఒక కళ. కత్తి కూడా చాలా షార్ప్గా ఉంది, ఆవిడ పట్టుకునే తీరు కూడా చూసారా, ఆవిడ ఎంత జాగ్రత్తగా గట్టిగా గ్రిప్ లాగా పట్టుకున్నారు. హోల్ పెట్టమ్మా, ఎన్ని ఉన్నాయి చూస్తాం నీళ్ళు. ఈ బొండం చూసుకుంటే మొత్తం వాటర్ ఉందండి ఫుల్గా, సూపర్ సూపర్. 30 రూపాయలకి వర్తబుల్ అన్నమాట. స్ట్రా కూడా వేస్తున్నారు మనకి, చాలా తీయగా ఉన్నాయి, చాలా అంటే చాలా. అసలు పంచదార వేసినట్టు ఉన్నాయి అన్నమాట వాటర్. మరి రోజుకి ఎన్ని సేల్స్ అవుతూ ఉంటాయి అన్నారు? 50 అయితే మేడం, 50 అవుతూ ఉంటాయి. 50 అయితే. మరి ఎప్పుడైనా అంటే ఎవరైనా సెలబ్రిటీలు, ఈ రోడ్డు ఎక్కువగా బాగా డబ్బున్న వాళ్ళ ఏరియా కదా ఇది, ఎవరైనా సెలబ్రిటీలు వచ్చి తాగిన రోజులు ఉన్నాయా? శ్రీముఖి తాగారు, ఆవిడతో కూడా నేను సెల్ఫీ దిగాను. శ్రీముఖి గారు ఈవిడ దగ్గర కొబ్బరి బొండం తాగారు, ఈవిడ సెల్ఫీ కూడా దిగింది, నాలా ఫోటోలు పిచ్చారు కూడా. ఫోటో ఉందా? ఉంది. ఏదో ఒకసారి చూపించండి. పల్లవి ప్రశాంత్ గారు అందరికీ తెలుసు, రైతు బిడ్డగా పేరుగా ప్రఖ్యాతలు గాంచారు, అలాగే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశారు, ఎన్నో వివాదాలకు కూడా నెలకొన్నాయి ఈయన చుట్టూ. సో ఆయన కూడా ఇక్కడికి వచ్చి, ఈ బాబు వచ్చి వాళ్ళ అబ్బాయి అనమాట, సెల్ఫీ దిగారని చూసుకోండి. తర్వాత శ్రీముఖి గారు కూడా దిగారంట, ఆ ఫోటో కూడా మనకు చూపిస్తారు. సో ఇక్కడ చూసుకుంటే శ్రీముఖి గారు కూడా ఇక్కడ తాగారు, ఇదిగో సెల్ఫీ కూడా ఎంత క్యూట్గా ఇచ్చారు. శ్రీముఖి అంటే డౌన్ టు ఎర్త్ ఉంటారని మనకు తెలిసిందే, చాలా చలాకీగా ఉంటూ అందరితో కలిసిపోతూ ఉంటారు. మొత్తానికి ఈవిడ సెలబ్రిటీ అయిపోయారు అన్నమాట, సెలబ్రిటీలతో ఫోటోలు దిగి.
చాలా చాలా బాగుందమ్మా. మీకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మ, మా కోసం అడగగానే మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో చూసారు కదా అండి, ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. సెలబ్రిటీస్ కూడా వచ్చి తాగారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈవిడ మంచితనం వల్ల పేషెంట్లకు కూడా ఆవిడ ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అలా కూడా మనం మంచి చేస్తే మనకు తిరిగి మంచే వస్తుంది. మొత్తానికి మహిళలు ఇలా చిన్న చిన్న బిజినెస్ల నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద రంగాల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.